ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో నేనైతే ఇంకా కొన్ని మూమెంట్స్ అయితే షేర్ చేసుకుంటా. అండ్ ఇది లాంగ్ వీడియో అనమాట. అండ్ మీరెవరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటలే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను చిన్నపిల్లని కదా, నాకు సపోర్ట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు పీచ్ పింక్ అంటారు, లేకపోతే పేస్టల్ పింక్ కూడా అంటారు దీన్ని. సో పేస్టల్ పింక్ అయితే పెట్టేసుకున్నాం. అండ్ యాక్చువల్గా మిడిల్లో చూసుకోండి దీన్ని, ఎందుకంటే సేమ్ ఉండాలి, లేకపోతే మనము లాస్ట్కి బీచ్ పెట్టేటప్పుడు నడవదు. సేమ్ చూస్తున్నారు కదా, సేమ్ ఉండాలి ఇలాగా. ఇది కొంచెం మిడిల్లో అయితే మీద సేమ్ ఉండాలి, కింద సేమ్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు పింక్ కలర్ బీట్ అయితే వెళ్తాం. అండ్ చిన్నప్పుడు చాలా ఫన్నీ థింగ్స్ చేసిండే. బట్ ఒకరోజు నేను బబ్బు, లైక్ మా చెల్లి పేరు భవిష్య అనమాట, నేను బబ్బు అని పిలుస్తాను, మీరెవరు బబ్బు అంటారని జోక్ చెప్పండి. అయితే చిన్న ఉన్నప్పుడు మేమిద్దరం ఒక రూమ్కి వెళ్ళిండే. లైక్ అంటే మా ఇంట్లోనే మమ్మీ వాళ్ళు బయట ఉంటే మేము సీక్రెట్గా రూమ్కి వెళ్ళిండే. రూమ్కి వెళ్ళి మేము చెత్త థింగ్ చేసింది ఏందో తెలుసా, కుంకుమ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్ తిప్పి కుంకుమని మొత్తం వాటర్ చేసింది అనమాట. వాటర్ చేసిన తర్వాత ఏం చేసిందో తెలుసా, దాన్ని ముఖంకి పూసుకుంది. నేను అప్పుడు చాలా గుడ్ గర్ల్, నేను కూడా చెయ్యలేదు అట్లా. ఇప్పుడైతే నేను కూడా చేసేసేదాన్ని, ఎందుకంటే నేను బ్యాడ్ గర్ల్ అయిపోయినా కాబట్టి. అప్పుడు నేను గుడ్ గర్ల్ కాబట్టి ఫాస్ట్గా మమ్మీకి వెళ్ళి చెప్పిన. మా మమ్మీ వాళ్ళు తిడతారు అనుకుంటున్నారు దాన్ని, బట్ మా మమ్మీ మెమొరీ కింద ఫోటో తీసుకుంది. అప్పుడు అర్థమైంది ఇది క్యూట్గా పనిచేసింది, తిట్టడానికి చిన్నది కదా అని అనుకున్నాను. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత అట్లా చెప్పినాను అనుకోని పెద్దదానివి అని నన్ను తిడతారు. సో నౌ ఐ స్టాప్ టెలింగ్ లైక్ దట్. అండ్ ఈ స్టోరీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ PSPP అని పెడుతున్నా కదా, S అంటే సహస్ర, P అంటే మా చెల్లి పూర్వి, అప్పుడప్పుడు వీడియోస్లో వస్తుంటుంది, చూడండి. అండ్ B అంటే భవిష్య, ఇందాక కజిన్ చెల్లి అని చెప్పినా కదా తను. నేను సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. యాక్చువల్గా ఏమైంది అంటే మా మమ్మీ పిలిచింది, దాట్ ఓన్లీ హ్యాపెండ్ దేర్. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ స్టార్ట్స్ కాదు, ఈ పర్ల్స్ అయితే ముందే చేశానని చెప్పాను కదా, అలా విడిపోగానే సపరేట్ చేసి తీసేస్తాను. మీరు చేస్తున్నట్లయితే సపరేట్ తీసి మీకు ఏం కావాలో చేసేయండి. అండ్ చూస్తున్నారు కదా, క్యూట్ యూనికార్న్ అయితే పెట్టాలనుకున్నా, బట్ నో ఛాన్స్ బికాస్ దిస్ ఇస్ మై కజిన్స్. లాస్ట్లో సెట్ అయితే పెట్టేస్తా, ఓకేనా. చూడండి కొన్ని పర్ల్స్ అయితే తీసుకుంటుంది, పర్ల్స్ కాదు బీట్స్ అయితే తీసుకుంటుంది అనమాట. మధ్య హ్యాంగింగ్స్ ఓకే హ్యాంగింగ్స్ అయితే తీసుకుంటుంది అనమాట చెల్లి. ఫస్ట్ టైం దాన్ని చెల్లి అంటున్నాను నేను, తెలుసా, కానీ నన్ను అస్సలు అక్క అనదు. అండ్ ఇంకా మీకు కొన్ని హారర్ స్టోరీస్ కూడా చెప్పాను. అండ్ నాకు నచ్చావు ఎల్లో బఫెలో. అండ్ మా చెల్లితో ఎప్పుడైనా వీడియోస్ చేసామనుకో అస్సలు అప్లోడ్ చేయకు అంటుంది. ఎందుకో ఏమో అర్థమే కాదు, ఎందుకు అప్లోడ్ చేయొద్దో తెలీదు, కానీ నేనే సీక్రెట్గా డిలీట్ చేస్తున్నాను, అప్లోడ్ చేసేస్తా. నేను ఇప్పుడు ఇలా అప్లోడ్ చేశాను అనుకో ఏమవుతుందో తెలుసా, ఏమవుతుందంటే కసి పెడతా, కొట్టదు
అస్సలకే కొట్టదు గైస్. నువ్వు కొట్టవని చెప్పి ఇప్పుడు 2 బీట్స్ అయితే పెట్టేద్దాం. చూస్తున్నారు కదా, క్యూట్గా అయితే టర్న్ అవుట్ అవుతుంది. మీరు పేషెన్స్ చేస్తే బాగా వస్తుంది అనమాట. ఎప్పుడు అయిపోతుందో అనుకుంటా చేస్తే మీది కొంచెం అవుట్పుట్ కొంచెం గలీజ్. అండ్ పార్ట్ 2 కోసం వేచి ఉండండి. పార్ట్ 3 వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇందులోనే అంతా అయిపోతే ఓకే గైస్, టైం ఎడిట్ అయితే అయిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, టైం ఏమో అయిపోతుంది. పార్ట్ 3లో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.